Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. గురుగారు శివరూపాయ విష్ణు రూపాయ అంటూ ఉంటారు కదా, మరి శివుడు విష్ణువు ఒక్కరేనా? మరి ఎందుకు పేర్లు ఎందుకు మార్పుగా ఉన్నాయి? దానికి సంబంధించి చెప్పండి. మనకు కవిత్రయాలు ఉన్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఈ ముగ్గురు. ఈ తిక్కన హరిహరాద్వైతానికి ఆలంబనమైన ప్రతీకమైనటువంటి శ్లోకం ఇది. అంటే ఒకప్పుడు మనకు శైవులకి వైష్ణవులకి మధ్య విభేదాలు తీవ్రమై భారతదేశంలో ఈ శైవుల్ని వైష్ణవుల్ని కలపడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నంగానే చూడాలి తప్ప దీన్ని వాస్తవ రూపంలో చూడటానికి లేదు. మనం దానికి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు దశావతార సినిమాలో ఆ కమల్ హాసన్ ధ్వజస్తంభానికి పైకి లేపి ఆ వీపుకి కడీలు కట్టి లేపుతారు సారా. ఒకప్పుడు తమిళనాడు ప్రాంతంలో శైవులకి ఆదిశైవులకి వైష్ణవులకి మధ్య భేదాభిప్రాయాలు బాగుండేవి. అసలు వీళ్ళ మొహం వాళ్ళు చూసేవాళ్ళు, వీళ్ళుతుంటే వాళ్ళు చూసేవాళ్ళు కాదు. ఇప్పటికీ కూడా అదే సంప్రదాయం చాలా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి మన తెలుగు రాష్ట్రాల్లో నుండి కాస్త మార్పులు వస్తున్నాయి, సామాజికంగా మారుతూ ఉన్నారు. ఇది తిక్కన సృష్టించినటువంటి అద్భుతమైన శ్లోకం. దీన్ని ఆయన హరిహరాద్వైతుడుగా నేను అభివర్ణిస్తాను. ఇది కేవలం ఒక సుహృత భావంతో సద్భావనగా ఉండడానికి చెప్పినటువంటి పదమే తప్ప యథార్థానికి ఇది అభేదము అంటాను. మహాభారతంలో అర్జునుడి శివస్థుతిలో శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణే దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయ నమో నమః అని చెప్పాడు. దాని ఏం సారంటే సింపుల్ వేజ్గా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటే రూపాయ అంటే ఏమిటి? రూపాయ కాయనా? రూపం. కానీ దక్షయజ్ఞ వినాశాయ అనే పదాన్ని మన వాళ్ళు చెప్పరు. ఇంకేం చెబుతున్నాడు? శివాయ విష్ణు రూపాయ విష్ణు శివరూపేణ. అంటే ఇక్కడ శైవులు వైష్ణవులు కొట్టుకున్న సందర్భంలో దానిని నివృత్తి చేయడం కోసం, వాళ్ళని కలపడం కోసం తిక్కన సోమయాజి మహాభారతంలో అర్జునుడి యొక్క శివస్థుతిలో ఈ వాక్యాన్ని ఇచ్చాడు. దానివల్ల కొంత ప్రయోజనం కలిగింది. ఉదాహరణకి పూర్వంలో కవులు కానీ పండితులు కానీ ప్రత్యక్ష యుద్ధాలకు వచ్చేవాళ్ళు కాదు. భారత సంగ్రామం జరగటానికి కూడా వారి యొక్క మద్దతు పలకడం కోసం కవులు కావ్యాలు రాసుకొచ్చారు. ఉదాహరణ మనకు వరంగల్లో మనకు దాశరథి రంగాచార్యులు గారు ఆయన ఉండేవాడు. ఆయన భారత యుద్ధానికి మద్దతు పలకడం కోసం, ప్రజలలో చైతన్యం తేవడం కోసం ఆయన రాగలదో ఈ ధర్మ సమరం విధి భారత జాతి ముక్తికై సాగినదో ఈ దాస్యమున చచ్చియు చావని వారలందరూ సత్యము న్యాయము ధర్మము తప్ప నియస్త్రములై. మీకు యుద్ధానికి వెళ్ళండి, సత్యం న్యాయం ధర్మం అస్త్రాలు తీసుకెళ్ళండి అని ప్రజలను ఉత్తేజపరిచి స్వాతంత్ర్యోద్యమంలో ఎలాగైతే ఆయన దాశరథి రంగాచార్యులు గారు తన ప్రచారం చేశాడో, తిక్కన సోమయాజి కూడా శైవులి వైష్ణవుల మధ్య సయోధ్య కుదర్చడానికి ఇచ్చారు. అయితే ఇక్కడ శివుని యొక్క రూపం వేరు, ఇద్దరు రూపం వేరు, విష్ణుమూర్తి రూపం వేరు. మీ ఇద్దరు అన్నదమ్ములు అండి,
మా మధ్య ఎలాంటి భేదప్రాయాలు లేవు అని అంటాడు. మంచిదండి, మీరు మంచి పండితులు, మీకు గండపిండరం ఇద్దాం అనుకున్నాం, అది మీ తమ్ముడికి ఇద్దాం అనుకుంటున్నాం, మరి మీ ఇద్దరు ఒకటే కదా అంటే వెంటనే అన్నయ్య ఏమంటాడండి? కుదరదు అంటాడు. అవునా? మన చేతిలో ఉన్నటువంటి 5 ఏళ్ళు 5 రకాల రూపాలను చూపిస్తుంది. ఇక్కడ అప్పుడేమంటాడు? నేను వేరండి, మా తమ్ముడు వేరు. ఎందుకని? గండపెంటరం పోతుంది ఏమన్నా మొత్తం నా తమ్ముడికి ఎలా వేస్తాడు అంటే ఇక్కడ వేరు వేరు పదార్థాలను, అంటే ఒక రకంగా చెప్పాలంటే విష్ణుమూర్తి శివుడు యారా బావ అంటే యారా బావ అని పిలుచుకుంటారు. మిత్రులు అవ్వచ్చు, లేకపోతే బంధువులు అవ్వచ్చు. మన ఇంటిలోనే ఉదాహరణకి నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, పెద్దవాడి కొడుకు పెళ్ళయింది, వాడి వియ్యంకుడు ఉంటాడు. ఆ వియ్యంకుడికి వీళ్ళందరూ వియ్యంకులేగా, నీ వియ్యంకుడు అన్నదమ్ములందరూ నీ వియ్యంకులేగా. కానీ అతను అనుకుంటాడు, ఇతను మా వియ్యంకుడు అండి, ఆయన మా వియ్యంకుడు తమ్ముళ్ళు అని చెప్తాడు. పెట్టుపోతలకు కూడా అసలు వియ్యంకుడిని వేపురాలు ఇంట్లో తీసుకెళ్ళి బట్టలు పెడతారు. మీరు వస్తారని మాకు తెలియదండి, మీ అన్నయ్య గారు చెప్పలేదు. అంటే వేరియేషన్ ఎలా ఉంటుంది చూస్తాను. ఒక కుటుంబంలో వచ్చేటువంటి బంధుత్వంలోనే వివిధ రకాలైనటువంటి భావాలు వస్తాయి. నా చదువు వియ్యంకుడు వేపురాలను తీసుకెళ్ళి ఒక గదిలో కూర్చొని బట్టలు పంపించావు అంటే ఇక్కడ కట్టుకునే చీర కానీ పెట్టే ప్యాంటు కానీ వాళ్ళకి కాస్ట్లీగా ఉంటుంది. ఈ తమ్ముళ్ళకి వచ్చేసరికి మీరు వస్తారని మీ అన్నదమ్ములు మాకు చెప్పలేదండి, మా మా ఇంకుడు గారు చెప్పలేదు. వాడు ఇంకుడు వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళు వియ్యంకుడులేగా. కాదండి, మా అమ్మాయికి మా మా అల్లుడిగా తండ్రి గారు, ఆయన ఈశ్వరుడు, మిగిలిన వాడు విష్ణుమూర్తి. ఏదో లేండి వచ్చిన ఉట్టిగా పంపించలేంగా, ఈసారికి వస్త్రాలు పెడతాం అనుకోవద్దండి, మీరు వస్తారని మాకు చెప్పలేదు, అందుకే మేము కొనలేదంటారు. ఇవి కట్టుకోవడానికి కూడా పనికిరాని బట్టలు పెడతారు. అంటే ఇక్కడ మన వ్యక్తిత్వం, మన నడవడిక, మన పోకడ, మన బంధుత్వంలోనే మనం వేరియేషన్ చూపిస్తున్నాం. అలాంటి సృష్టికర్త బ్రహ్మ, సృజించేవాడు ఈశ్వరుడు, పాలించేవాడు విష్ణుమూర్తి. వాళ్ళ ముగ్గురికి 3 అభిప్రాయాలు ఉంటాయిగా. కానీ మనం ఎలాగైతే అక్క బావ తమ్ముడు బామరుడు అనుకుంటున్నామో అక్కడ వాళ్ళు జోకులు వేస్తున్నారు, ఏం బావ అంటే ఏం బావ అనుకుంటారు. పార్వతీదేవికి విష్ణు అంటే అమితమైన ప్రేమ, అన్నయ్య అని పిలుస్తుంది. ఈయన మాట అంటలేదు, ఎవడికి పడితే వాడు వరాలు ఇస్తున్నాడు, పోయి ఆ కొంపల్లో సేవ చేస్తున్నాడు, ఈ బుద్ధి మార్చవాయా అని విష్ణుమూర్తి పార్వతీలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. లక్ష్మీదేవి ఈశ్వరుడు దగ్గరికి వచ్చి వీడు కోపిష్ఠుడు అయిపోయాడు, భక్తులందరూ అల్లాడిపోతున్నారు, ఎప్పుడు ఎవరు మరో ఆలకించడు, నువ్వు అన్నా చెప్పవాయా అంటారు. అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇక్కడ మేము జంజాలు తెచ్చుకుంటున్నారు. శివాయ విష్ణు రూపాయ దక్షయజ్ఞ వినాశాయ అన్నీ చెప్పుకొచ్చారు తప్పితే శివుడికి విష్ణువుకి భేదం అనేది ఉన్నది. ఆయన చేసే పనులు ఈయన చేయడు, ఈయన చేసే పని ఆయన చేయడు, ఎవరికెవరు రికమెండేషన్ చేసుకోరు. వాళ్ళిద్దరూ కూడా అప్పజనుల మాదిరిగానే ఉంటారు, వీళ్ళిద్దరూ బావబామరుల మాదిరిగానే ఉంటారు. అట్లాగని వారి ప్రవృత్తిని, వారి యొక్క రూప లక్షణాన్ని మార్చుకోరు. ఇందా చెప్పిన వియ్యంకుడు కదే. సొంత తోడుకోడలు ఇంట్లో ఉంది, తోడుకోడలు అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళు ఎక్కడ పోతారు? నేరుగా తోడుకోడలు ఇంటికి వెళ్తారా, తోడుకోడలు కూతురు ఇంటికి వెళ్తారా? మా అమ్మాయి అండి, మా అమ్మాయి తోడుకోడలు అంటారు తప్పితే వాళ్ళిద్దరు అప్పచెల్లెలు ఏ తల్లి అంటారండి వాళ్ళిద్దరు అప్పచెల్లెలని అనరు. మరి ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు 6 రూపాయల మేళ ఒకటంటాం. కాబట్టి అప్పటిలో జరిగినటువంటి యథార్థ సంఘటనలను రూపుమాపడం కోసం, ఉద్రేకాన్ని ఉపద్రవాలు రావడం కోసం తిక్కన సోమయాజి వాడినటువంటి అద్భుతమైన శాంతి శ్లోకం ఇది. ఒక్కసారి ఆ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయ వై నమో నమః. సో చాలా బాగా వివరించారు.